హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో భీమిని బీచ్ని చూడబోతున్నాం. భీమిని బీచ్ ఎంట్రన్స్లో ఈ విధంగా చేపలను, బీచ్లో పట్టిన చేపలను రోడ్ సైడ్ పెట్టి అమ్మడం జరుగుతుందండి. భీమినికి ముందుగా ఏకచక్ర అగ్రహారం అనే పేరు ఉండేది. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే సమయంలో అటుగా వెళ్ళినప్పుడు భీముడు బకాసురుడు అనే రాక్షసుని సంహరించడం జరిగింది. ఆ విధంగా భీమినిపట్నం అనే పేరు వచ్చిందండి. ఇంకా బీచ్కి వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక పెద్ద స్తంభం మీద వర్తకానికి వచ్చిన డచ్ వారు ముఖ చిత్రాలు, జాలర్ల జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, జాలర్లు వేటకు ఏ విధంగా వెళ్తారు, వేటాడే చిత్రాలు మొత్తం అన్నీ ఆ పెద్ద స్తంభం మీద చెక్కడం జరిగిందండి. పాండవులు వచ్చారని చెప్పారు కదా, పాండవుల శిల్పాలను కూడా చెక్కి అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా అక్కడ దగ్గరలో ఒక పార్క్ ఒకటి ఉందండి. ఆ పార్క్ చాలా పచ్చగా అందంగా ఉంది. ఆ పార్క్లో అట్రాక్షన్గా ఫస్ట్ కనిపించేది ఒక జాలర వ్యక్తి చేపలను పట్టుకొని నిలబడేది, చాలా బాగుంది. దాని తర్వాత ఈ భీమిని బీచ్ దగ్గరలో పావురాల కొండ అనే కొండ మీద బౌద్ధ క్షేత్రం ఒకటి ఉందండి. బుద్ధుని అవశేషాలు కూడా అక్కడ ఉన్నాయని చెప్తారు. ఆ విధంగా బుద్ధుడు తన శిష్యులకు ఉపదేశిస్తున్నట్టు శిల్పాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఐ లవ్ భీమ్లీ అనే ఆర్చ్ దగ్గర చాలామంది ఫోటోలు దిగుతున్నారు. చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ ఆర్చ్. తర్వాత బీచ్లోకి వెళ్తే జలకన్య బొమ్మ ఒకటి పెట్టారు. చాలామంది అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఈ జలకన్య దగ్గర కెరటాలు కూడా తక్కువగానే వస్తున్నాయండి. ఇంకో విషయం చెప్పుకోదగింది ఏంటంటే, అతి తక్కువ లోతున్న బీచ్ ఏదైనా ఉందంటే అది భీమిలి బీచే. భీమిని బీచ్లో ముందు అట్రాక్షన్గా నిలిచేది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ 18వ శతాబ్దం నుంచే ఉంది. 18వ శతాబ్దంలో ఇక్కడ వర్తకానికి వచ్చేవారికి ఈ లైట్ హౌస్ ఒక మార్గదర్శకంగా ఉండేదండి. బీచ్ దగ్గరలోనే డచ్ వార్ సమాధులు కూడా ఉన్నాయి. డచ్ వార్ వర్తకానికి వచ్చారని చెప్పారు కదా, డచ్ వార్ సమాధులు కూడా ఉన్నాయండి. ఈ బీచ్ దగ్గర చిత్రాలన్నీ లైటింగ్లో ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆర్కే బీచ్ నుంచి అయితే స్ట్రైట్గా 25 కిలోమీటర్స్ వెళ్తే భీమిని బీచ్ వస్తుందండి. అదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే 900 బస్ ఎక్కితే భీమిని బీచ్ దగ్గర దింపేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని చెప్పిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి చూడాలనుకుంటున్నారు కదా, అయితే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళి ఏ విధంగా మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే భీమిని బీచ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో కానీ నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి. బాయ్ ఎవ్రీవన్.